కవితలో ఎంత మార్పు గమనించారా? ఎవరు అవునన్నా కాదన్నా ఒక్కొక్కరికి ఒక్కోలాంటి ఇమేజ్ ఉంటుంది. ఇందులో నుంచి బయటపడి సరికొత్తగా కనిపించడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ కొత్తగా మారినా దానికి గుర్తింపు లభించటం, ఆ కొత్త తీరుని ప్రజల్ని టచ్ చేసేలా ఉండటం అన్నిటికంటే కీలకమని చెప్పాలి. ఈ విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితలో మార్పు అనేది కొట్టొచ్చినట్లుగా మారటమే కాదు, అందరూ గుర్తించే దిశగా అడుగులు మొదలయ్యాయని ఆమె రూపమే చెబుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ కుటుంబానికి అహంకారం అన్నది ఆభరణంగా మారటం తెలిసిందే. ఆ ఆభరణం బరువు తమ రాజకీయ తలరాతల్ని మారుస్తుందన్న విషయాన్ని కేటీఆర్ ఇంకా గుర్తించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కేటీఆర్ సోదరి కవిత మాత్రం ఇట్టే పసిగట్టినట్లుగా చెప్పక తప్పదు. కారణం ఏమైనా కానీ బీఆర్ఎస్ కోట నుంచి బయటకు వచ్చేసిన ఆమె ఇప్పుడు హరీష్ రావును లక్ష్యంగా చేసుకొని అప్పుడప్పుడు కేటీఆర్కు తగిన చురకలు సంధిస్తూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇంత చేసినా ఆమెకు వస్తున్న ఇమేజ్ అంతంత మాత్రమే. ఆమె చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న ప్రసంగాలు, పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం అంతగా లభించని పరిస్థితి. గతంలో కవిత అన్నంతనే ఖరీదైన చీర, అందుకు ఏమాత్రం తీసిపోని రీతిలో డైమండ్ ఆభరణాలతో పాటు 2 చేతి వేళ్లకు కొట్టొచ్చినట్లుగా కనిపించే ఉంగరాలు మాత్రమే కాదు, పొడిగైన గోళ్లు, వాటికి వేసే గోళ్ల రంగు అందరూ మాట్లాడుకునేలా చేసేది. ప్రజానేతగా ప్రజల్లో కలిసిపోవలసిన మహిళా నేత అందుకు భిన్నంగా మిగిలిన వారికి తాను పూర్తి వేరన్న భావన కలిగేలా ఆమె వైఖరి ఉండేది. అయితే ఇప్పుడు కవిత మొత్తంగా మారిపోయారని చెప్పాలి. పొలిటికల్గా మాత్రమే కాదు, వ్యక్తిగతంగానూ పూర్తిస్థాయి మేకోవర్ అయినట్లుగా కనిపిస్తున్నారు ఆమె. నిత్యం పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు వచ్చే మైలేజీ, డ్యామేజీలను పట్టించుకోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. మరీ ముఖ్యంగా సామాన్యులు, బడుగు జీవులకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాలని అమలు చేస్తున్నారు కవిత. వివిధ వర్గాలకు చెందిన ముఖ్యుల్ని, పెద్ద మనుషుల్ని కలుస్తూ తాను అందరిదాన్నన్న భావన కలిగేలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ఆమె కట్టుబొట్టును పూర్తిగా మార్చేశారు. గతంలో మాదిరి కాకుండా ఖరీదైన చీరలకు బదులుగా నేత చీరలు ధరిస్తూ పొడుగ్గా ఉండే చేతిగోళ్లను పూర్తిగా కత్తిరించేసి గోళ్ల రంగు అన్నది దరిదాపుల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెడలో గతంలో బంగారు, వజ్ర ఆభరణాలు మాత్రమే ధరించే స్థానంలో ఇప్పుడు నల్లపూసలతో సాదాసీదాగా ఉంటూ చేతి వేళ్లకు పెట్టుకునే రింగ్స్ను తగ్గించారు. ఇలా టాప్ టు బాటం మొత్తంగా తన్ను తాను మార్చేసుకున్న తీరు చూసినప్పుడు ఆమెలో మార్పు కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతోంది. అయితే ఈ మార్పులన్నీ జనబాహుల్యంలోకి వెళ్ళి మారిన కవిత ఇమేజ్తో మరింత మైలేజ్ని సొంతం చేసుకుంటారో ప్రజలు డిసైడ్ చేయాల్సి ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో కవితకి ఏమాత్రం ఇమేజ్ వస్తుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.